ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి నేను డిగ్రీ చదువుతూ ఉన్నా. ఇంటర్మీడియేట్ అయింది. 12 తరగతి అయింది. ఇప్పుడు 13 అంటే డిగ్రీ మొదటి సంవత్సరంలో నేను భీమవరం, ఆంధ్రలో భీమవరంలో చదువుకుంటూ ఉన్నాను డిఎన్ఆర్ కాలేజీలో. అక్కడ దేవుని బిడ్డలారా, కొత్తగా కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మరి ర్యాగింగ్ అని ఉంటుంది. సీనియర్లు జూనియర్ని ఆట పట్టించడము, కొట్టేయడము, రకరకాలుగా టార్చర్ పెడతారు. నేను అక్కడికి వెళ్ళిన మొదటి దినాల్లో నన్ను కూడా వాళ్ళు టార్చర్ పెట్టేవారు. ఒకరోజు దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి కూడా వచ్చి వాళ్ళు లేపి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. దేవుని బిడ్డలారా, వాళ్ళెవరంటే నేను డిగ్రీ మొదటి సంవత్సరం, మాకంటే ఒక సంవత్సరం ముందు ఉన్నవాళ్ళు అంతే. డిగ్రీ 2వ సంవత్సరంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి రాత్రి లేపి, ఏంద్రా చేతులు కట్టుకో, సార్ అని పిలవండి అని మేము అందరిని, వాడు మాకంటే ఒక సంవత్సరం ముందు అంతే సార్ అని అనాలంట వాడిని. అయితే దేవుని బిడ్డలారా, అంత ఇబ్బంది పెట్టేవాడు. నేను ఇంకా ఓకే సార్ అంటున్నాను. ఈ లోపు ఏంద్ర అట్లా చూస్తున్నాం ఏంటి అని చెప్పి నన్ను ఒకడు పీక పట్టుకుని పైకి లేపేశాడు. ఇలా పీక పట్టుకుని పైకి లేపేశాడు. నేను చాలా బాధపడిపోయి అప్పుడు భయపడిపోయి జ్వరం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, నేను జ్వరం వచ్చి ఒకరోజు కాలేజీకి వెళ్లకుండా ఇంకా దిగులుతూ మా అమ్మ నాన్న గుర్తొచ్చి ఇంకా బాధపడుతా జ్వరం వచ్చేసి ఇంకా